అందరికీ నమస్తే. భూపాలపల్లి జిల్లాలో ఒక మర్డర్ మొత్తం రాజకీయ ప్రకంపనలు, మొత్తం దానికి రాజకీయ తాలింపు ఎక్కువైపోయింది. ఆయన చనిపోయింది మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి. రాజలింగమూర్తి చనిపోవడం బాధాకరం. నిజంగా ఆయన హత్య చేయడం, చనిపోవడం కాదు, ఆయన హత్య చేయడం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయని చెప్పడానికి చాలా మర్డర్లు జరుగుతున్నాయి. మేడ్చల్లో వారం రోజుల్లో 5 మర్డర్లు జరిగినాయి. అంతకుముందు జూన్ నెల హైదరాబాద్లో ఒకే నెలలో 25 మర్డర్లు జరిగినాయి. ఇట్లా శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. వచ్చిర్రంట, అగంతకులు చంపిర్రంట, అందరు ఆటోలో పారిపోయారంట. ఇదంతా ఏదో రామ్ గోపాల్ వర్మ సినిమాలాగా కనిపిస్తుంది కదా. ఈ వార్త చూసే వాళ్ళకి నాకు ఒక రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. దీనిలో పొలిటికల్ తాలింపు ఏంది అని మీకు చెప్తా. కేసీఆర్ మర్డర్ చేసిండ్రు, కేటీఆర్ మర్డర్ చేసిండ్రు, హరీష్ రావు మర్డర్ చేసిండ్రు డైరెక్ట్గా. ఇట్లా అధికార పార్టీ నుంచి వచ్చిన కామెంట్స్ ఇవి. వీటన్ని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సిగ్నల్ టీవీని. కింద బెల్ బటన్ ఉంది, అది నొక్కండి. ఇది రిలేటెడ్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఈ వార్తని. ఏమైందంటే 7:30కు మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళ మిస్సెస్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈయననే రాజలింగమూర్తి, ఈయననే మర్డర్ కాబడ్డాడు. ఈయన చనిపోగానే టీవీలలో వచ్చిన బ్రేకింగు, పేపర్లలో ఈరోజు మార్నింగ్ వచ్చిన వార్తలు అంతా ఏం తెలుసా? మేడిగడ్డ పైన కేసు వేసిన రాజలింగమూర్తి మర్డర్. ఇంకా కొందరైతే శృతి మించిపోయినరు. శృతి మించిపోయి ఏం రాసింది తెలుసా? కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. అంటే కేసీఆర్ పోయి హత్య చేసినట్లు, కేసీఆర్ మీద కేసు పెట్టినందుకు కేసీఆర్ భయపడిపోయి హత్య చేయించినట్లు ఎవరినో పెట్టి సుపారీ ఇచ్చి రాసిండ్రు. ఇంకా కొందరైతే ఇంకా కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా? దీని అర్థం ఏంది? ఇక ఇవన్నీ కాదన్నట్టు అద్దంకి దయాకర్ అన్నకు వచ్చింది. అద్దంకి దయాకర్ అనే మాటలు వినండి. నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదన్న కేసీఆర్ ఇదేనా? హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా? కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు, ఇతర అధికారుల మీద ఏసీబీ కేసుల్ని, తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య చేయించిండ్రా? ఇతర అవినీతి అధికారులను ఈరోజు తను ఎదిరించినందుకే ఆ మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఈరోజు హత్యకు గురైంది. హత్య రాజకీయాలు ప్రోత్సహించడం మీ ఉద్దేశమా? అంటే కేసీఆర్ నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు తెలుసుగా అంటే ఇదేనా? కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చిన రోజే మర్డర్ జరిగింది. ఆల్మోస్ట్ కేసీఆర్ చేయించినది అద్దంకి దగ్గర కన్ఫర్మ్ చేసేసి పడేసిండు. అద్దంకి దగ్గర మాట్లాడేసేసిండు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడానికి చాలా జాగ్రత్తగా వినాలి మనం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కదా. ఒక మంత్రి అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్, ఎమ్మెల్యే కూడా గవర్నమెంటే. అద్దంకి దగ్గర ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏమంటాడు ఒకసారి వినండి. ఈరోజు ఓపెన్గా గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి ఇవాళ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాటలని ఒక మంచి వ్యక్తిని హత్య చేయించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే ఒక తెలంగాణ వాదిగా, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎన్డీఎస్ఏ వాళ్ళే చెప్పిండ్రు, కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది. ఇదే కాదు, పైన ఉన్న అన్నారం సుందీలో కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము, ఎప్పుడు కూలిపోతావో అని చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. మంత్రి కోమటిరెడ్డి అన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా, అన్ని డిమాండ్ చేస్తున్నాడు కదా, సిబిసిఐడి తేల్చాల్సిందే అని. అరే గవర్నమెంట్ ఉన్నది నువ్వే కదా, నువ్వు మంత్రివా చెప్పరాచువా? ఎవరిని డిమాండ్ చేస్తున్నావు? విచారణ జరపాలని. విచారణ చేసుకోండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే డీజీపీకి పంపండి. మీదే కదా గవర్నమెంట్, మీదే కదా. ఆధారాలు ఉంటే కేసీఆర్ను, హరీష్ రావును, ఇంకెవరైనా జైలు వేయండి చూద్దాం. గాంధీభవన్లో కూర్చొని మాట్లాడమేంది? గాంధీభవన్లో కూర్చొని ఆధారాలు లేకుండా ఏదో ఫోన్లు వినిపించుకుంటా, ఆడియోలు వినిపించుకుంటా అయిపోయింది వీలే చేసేసారని ఒక మంత్రి మాట్లాడొచ్చా అట్లా? ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసి లోపల పడేయండి. దీనిలో జరగాల్సిన న్యాయపరమైన వ్యవహారాలు జరగకుండా దీన్ని కూడా పొలిటికలైజ్ చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. గండ్ర వెంకటరామరెడ్డికి చెప్పి ఎవరితోనో కలిసి మర్డర్ చేయించేసినని అయిపోయింది కదా. ఇంకా కోర్టులు అవసరం లేదు, పోలీసు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు. ఏమంటాడంటే ఆయన సిబిసిఐడి చేత విచారణ జరగాలి డిమాండ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాడంట. గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నా.
ఈయన మంత్రా లేకపోతే చెప్పరాశా? గవర్నమెంట్లో మంత్రే కదా, ఎవరిని డిమాండ్ చేస్తున్నావు? నీదే గవర్నమెంట్, విచారణ చేయి, విచారించాలి. మర్డర్ జరిగిందంటే విచారణ ఖచ్చితంగా జరపాలి. దీన్ని జరపాలి. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఊరిలో ఒక ముసలైన ఆత్మహత్య చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పేరు చెప్పి, దాన్ని ఎంక్వైరీ చేయించండి. ఇవి పార్టీలకు అతీతంగా విచారణ జరిపించాలి. కానీ ఈయననే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాడు. ఎవరిని డిమాండ్ చేస్తుండో అర్థం కాదు. కోమరెడ్డి వెంకరెడ్డి. ఇక ఈ మర్డర్ జరిగిపోయింది, వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడేసిండ్రు. రోజు కాంగ్రెస్ బాకా ఊదే కొన్ని పేపర్లు, టీవీలు, థంబ్నెయిల్స్ అవన్నీ కూడా చాలా విచిత్రంగా పెట్టేసినాయి. దాని తర్వాత మాట్లాడదాం మనం మిగతా విషయాలు. చూడండి, ఆయనే మా డాడీని బెదిరించి పక్కా ప్లాన్తో, ఇక్కడ చూడండి ఆయనే అంతే. తర్వాత బాబు కోసం ప్రేమతో వెల్కమ్ గిఫ్ట్. ఒక పనికిరాని ఎమ్మెల్సీ కామెంట్, పనికిరాని అధికార పార్టీలోనే ఒక ఎమ్మెల్సీ కామెంట్ పెట్టిన థంబ్నెయిల్. వీడు యూట్యూబరా, వీడు ఎమ్మెల్సీయా, ఎవరికి తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాడు ఆయన. బతకని 4 రోజులు అట్లా కూడా, కొన్ని రోజులు అట్లా కూడా బతకాలి కదా, నోరు పడేసుకొని. తర్వాత వాళ్ళ మిస్సెస్ మాట్లాడింది, అది కూడా వినండి. కేటీఆర్ గాడు, హరీష్ రావు గాడు, గంధరామారెడ్డి ఆయంలో హరిబాబు గాడు గుడ్డలు పెట్టి నిన్ను చంపించిండు. నువ్వు బయటికి ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు గెలిచినామన్నాడు, నాతో చెప్పిండు. సంబరపడ్డాడు, ఏం అవుతున్నావంటే మేడిగడ్డ కేసు గెలిచినామన్నాడు. ఆయన నడి రోడ్డు మీద హత్య చేసిండ్రు. ఈ రమణారెడ్డి గాడ చేసిండు. ఈ కంప్లైంట్ కాపీ ఆమె మాట్లాడింది ఈరోజు, అంటే గురువారం మాట్లాడింది. ఈ బుధవారం రోజు 20వ తారీఖు, గురువారం నాడు మార్నింగ్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. గురువారం మధ్యాహ్నం తర్వాత మీడియాతో మాట్లాడింది ఆమె. ఏమంటారు? నేను అనగా నాగవెల్లి సరళ, ఇందాక మాట్లాడిన ఆమె, వైఫ్ ఆఫ్ రాజలింగమూర్తి, 40 సంవత్సరాలు, వడ్రంగి, మాజీ కౌన్సిలర్, రకరకాలు చెప్పారు. ఏంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమి ఉన్నది. అట్టి భూమి విషయంపై రేణుకోట్ల కొమరయ్య, రేణుకోట్ల సందీప్ కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతున్నది. దౌర్జన్యంగా మా భూమిని కాజేసే ప్రయత్నం చేస్తుండగా మేము సివిల్ కోర్టుకు వెళ్ళినాము. మాకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అట్టి భూమి ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో నా భర్త నాగమల్ల రాజమూర్తిని చంపితేనే భూమిని దక్కించుకోవాలని నిన్నటి రోజున, అంటే 19వ తేదీన బుధవారం నాడు సాయంత్రం సుమారుగా 7 గంటలకు భూపాలపల్లి పట్టణంలో టీబీజీకేఎస్ ఆఫీస్ నుంచి వస్తుండగా నా భర్త 2 వీలర్ మీద వస్తుండగా అడ్డగించి రేణుగుండ్ల సందీప్ సాంబయ్య 35 సంవత్సరాలు మాదిగా, తర్వాత పింగిలి హేమంతో ఏదో పేరుంది, తర్వాత ఇంకే ఏదో పేరుంది, రకరకాల పేర్లు అర్థమైతే లేవు, కుమార్ భూపాలపల్లి అనే 4 వ్యక్తులు, కొత్తూరు కుమార్ అనే 4 వ్యక్తులు 2 బండ్ల మీద వచ్చి ఇనుప రాడుతో తల మీద కొట్టి కడుపు భాగంలో కత్తితో పొడిచి కిరాతకంగా నా భర్త నాగవెల్లి రంగవతిని చంపినారు. ఇట్టి సంఘటనలు చూసిన తర్వాత తెలిసిన వాళ్ళు చెప్పగానే వెంటనే భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రి తీసుకుపోయిన అదంతా ఉంది దానిలో. ఇది మార్నింగ్ ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళ మిస్సెస్. తర్వాత మధ్యాహ్నానికి వాళ్ళ మిస్సెస్ మొత్తం పొలిటికల్ అందరినీ దానిలోకి లాగినరు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అందరి పేరు తీసుకొచ్చారు. మధ్యలో ఏం జరిగిందని మాత్రం నన్ను అడగొద్దు. మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు పోయి ఏం చేసినారు అనేది నాకు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమేం చేసినారు, రాత్రి నుంచి మర్డర్ జరిగినప్పటి నుంచి, మర్డర్ జరగగానే వచ్చేసింది, బయటికి వచ్చేసి అయిపోయింది మొత్తం. మేడిగడ్డ మీద కేసు వేసినందుకే ఇదంతా జరిగింది. మేడిగడ్డ మీద కేసు వేసినందుకు ఆయన హత్యకు గురైంది అని చెప్పినారు. నిజానికి ఈ రాజలింగమూర్తి గారు మేడిగడ్డ మీదనే కాదు, చాలామందిని అక్కడ ఉన్న ఆర్డీఓను, ఎంఆర్ఓను, రకరకాల మనుషులను ఏసీబీకి పట్టించినట్లుగా చెప్తున్నారు స్థానికులు. దాంతోపాటు ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆ జాగాకు సంబంధించిన గొడవ 15 రోజుల కింద జరుగుతుంది. ఆల్రెడీ కేసు జస్ట్ ఒకరోజు ముందు, అంటే మంగళవారం నాడు కేసు పెట్టినరు. ఈయననే కేసు పెట్టిన పోలీస్ స్టేషన్లో. వాళ్ళ మీద కేసు కూడా బుక్ అయింది ఆల్రెడీ. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇదంతా జరిగింది. అయితే మేడిగడ్డ విషయంలో, మేడిగడ్డ పైన కేసు వేసినందుకే ఈ మర్డర్ జరిగిందా అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీడియా, కాంగ్రెస్ మెయిన్ మీడియా, కాంగ్రెస్ పేపర్లు ఇలాంతా మేడిగడ్డ విషయాన్ని తెర మీద తీసుకొచ్చింది. కాబట్టి మేడిగడ్డ విషయంలో ఏం జరిగిందంటే దానికి డేట్స్తో సహా మీకు చెప్తాను నేను. అక్టోబర్ 25, 2023 నాడు ఈ రాజలింగమూర్తి అనే పర్సన్ పోలీస్ స్టేషన్ పోయి ఈ మేడిగడ్డ మీద విచారణ జరిపించాలి, మేడిగడ్డ మీద వీళ్ళందరూ 1,00,000 కోట్లు, వీళ్ళు చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 కోట్లని, ఆ 1,00,000 కోట్లు వీళ్ళు తిన్నారు, ఇది మీద విచారణ జరిపించాలంటే పోలీసులు పట్టించుకోకపోతే కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే కోర్టులో స్పెషల్ పిటిషన్ వేసిండు, ప్రైవేట్ పిటిషన్ వేసిండు కోర్టులో. వేస్తే ఆ ప్రైవేట్ పిటిషను కొట్టేసింది. తర్వాత భూపాలపల్లి కోర్టులో కేసు వేసిండు. ఆ కేసు వేస్తే ఆ కేసు ఏం చేసిందంటే సెప్టెంబర్ 5 నాడు 2024 నాడు
అందరూ దీనిలో ఉన్న వాళ్ళు కేసీఆర్, హరీష్ రావు, తర్వాత రజత్ కుమార్, అప్పుడున్న ఇరిగేషన్ సంబంధించిన స్పెషల్ సెక్రటరీ, వీళ్ళందరూ హాజరు కావాలి ఖచ్చితంగా కోర్టుకు అని చెప్పి వాళ్ళంతా భూపాలపల్లి కోర్టు చెప్పింది. చెప్తే వీళ్ళు హైకోర్టుకు పోయినారు. హైకోర్టుకు పోతే హైకోర్టులో కౌంటర్ పిటిషన్ ఏమన్నది, ఈయన రాజలింగమూర్తి ఆల్రెడీ వేసిండ్రు. దానికి వేసిన తర్వాత స్టే ఇచ్చింది కోర్టు. హైకోర్టులో ఇంకా స్టేలో ఉంది. హైకోర్టు స్టేనే కొనసాగిస్తుంది. ఇప్పటిదాకా విచారణ లేదు. మేడిగడ్డ ఇష్యూలో విచారణ లేదు. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన దాని మీద స్టే ఉంది. ఆ స్టే అట్లా నడుస్తూ ఉంది. ఇవన్నీ ఉన్నాగా మనం కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిన దాని విషయం గురించి మాట్లాడాలి మనం. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి ఏమంటారంటే ఈ కేసు తేలబోతుంది కాబట్టి ఈయనను మర్డర్ చేయించిండ్రు వీళ్ళు అని. అంటే వీళ్ళకి చాత కాదు ఈ వ్యవస్థ. ఒక ఆల్రెడీ కమిషన్ వేసిండ్రు. ఎవరిని? పీసీ ఘోష్ అని ఆల్రెడీ 9 నెలల నుంచి విచారణ కొనసాగుతుంది. అంటే పీసీ ఘోష్ కూడా తేల్చలేని వ్యవహారాన్ని రాజలింగమూర్తి గారు సంపాదించిండ్రా? ఒకవేళ రాజలింగమూర్తి గారి దగ్గర అన్నిగానం ఆధారాలు ఉంటే ఖచ్చితంగా పీసీ ఘోష్ గారికి ఇచ్చేవాళ్ళు కదా వచ్చి. అంటే పీసీ ఘోష్తో ఏమి కాదు, రాజలింగమూర్తితోనే మొత్తం తేలేదు. ఆయన ఒక వ్యక్తి. పీసీ ఘోష్ గారు ఒక వ్యవస్థ, ప్రభుత్వం. మీ ప్రభుత్వం తేల్చలేని వ్యవహారాన్ని ఆ రాజలింగమూర్తి గారు తేలుస్తారని మీ ప్రభుత్వం చాదగాందని కోమరెడ్డి వెంకరెడ్డి చెప్పదలుచుకున్నాడా? ప్రభుత్వమే తేల్చాలి కదా. 14 నెలల నుంచి ఏమి కట్టలు కడుతున్నారో అర్థం కాలేదు. 14 నెలల నుంచి అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం అవినీతి జరిగింది, ఎవరు ఎన్ని పైసలు తిన్నారో ఇప్పటిదాకా మీరు తేల్చలేకపోయినారు. ఇంకా కట్టాలు కట్టే పనిలో బిజీగా ఉన్నారు మీరు. రాజలింగమూర్తే తేల్చేవాడని మీరు నమ్ముతున్నారా? రాజలింగమూర్తి వేసిన కేసులోనే తేలుతుంది. ఆల్రెడీ స్టే వచ్చిన కేసులో పీసీ ఘోష్ గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పీసీ ఘోష్ అని ఒక కమిషన్ వేసి ఇంతమందిని పిలిచి 100 మందిని పిలిచి మాట్లాడి విచారించి అంత ఉత్తదేనా? ఫెయిలా? నేను ఒక బీఆర్ఎస్ లీడర్తో మాట్లాడిన, ఒక స్థాయి ఉన్న బీఆర్ఎస్ లీడర్తో మాట్లాడినా. ఏంది నిజంగా మీరే మర్డర్ చేయించిర్రా అని. కేసీఆరే మర్డర్ చేయించేది ఉంటే ఆయనకి నిక్నేములు పెట్టిన వాళ్ళను, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చేతిలో అధికారం ఉన్నది కదా, చేతిలో అధికారం ఉన్నప్పుడే ఆయనకు నిక్నేములు పెట్టిన వాళ్ళను, వాళ్ళ ఫ్యామిలీ మీద గలీజ్ మాటలు పెట్టిన వాళ్ళను, లేకపోతే ఆయన మీద షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళను, ఆయనకు కేసీఆర్ కూడా బాతాల పోషెట్టి అని పేర్లు పెట్టి అవమానించిన వాళ్ళందరినీ వదిలేసేవాడా? చేతిలో అధికారం ఉన్నప్పుడు. కేసీఆర్ స్టైల్ అది కాదు. కేసీఆర్ ఏదైనా కోర్టులో చూసుకున్నారే ఏమవుతుంది అనే రేంజ్ ఉంటుంది తప్ప హత్యలు ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు హత్యలు చేయించలేదు అని ఆయన చెప్పిన మాటలు ఇవి. ఒకవేళ ఆయనే హత్యలు చేయించుంటే చాలామంది బతుకుతుండ్రే. అధికారం ఉన్నప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామందిని, అధికారమే ఉన్నది చేతిలో, పోలీసు అంతా చేతిలో ఉన్నారు, మిగిలిపోతుండ్రే వాళ్ళంతా అని ఆయన చెప్పిన స్టేట్మెంట్ మీకు చెప్తున్నా. ఎనీవే దీని మీద సిబిసిఐడి కాదు, వీలైతే సిబిఐ చేత విచారణ జరిపించాలి. దీనిలో కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళు మేడిగడ్డ అన్నారు. మేడిగడ్డ సీన్ నేను చెప్పినా కదా. అసలు వీళ్ళ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కొంచెం బీఆర్ఎస్కు జనాల్లో వేడేజ్ పెరుగుతున్న టైంలో దీన్ని అటువైపు నూకనికే కాంగ్రెస్ వాళ్ళు చేపించిర్రేమని నేను మాట్లాడతలేను. ఎవరు మాట్లాడినరు? ఇదంతా కాంగ్రెస్ వాళ్ళ కుట్ర అని గండ్ర వెంకటరెడ్డి మాట్లాడాడు. గండ్ర వెంకటరెడ్డి విన్నా కదా వీళ్ళు మాట్లాడింది, ఆయనే మాట్లాడుతున్నాడు. ఒకసారి వినండి అది కూడా. ఈరోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని, ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది, కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినట్టుగా, ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా, ఈరోజు మా మీద బట్టగాల్సి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతుల్లో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఫైనల్గా గండ్ర వెంకటరెడ్డి ఎవరైతే ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారో ఆయన. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు ఆల్రెడీ ఆ భూమి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమి గొడవ అని చెప్పారు కదా, ఆ భూమి గొడవలో ఉన్న వాళ్ళు ఇద్దరు నిందితులు ఆల్రెడీ లొంగిపోయారు, పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయారు, పోలీసులు అదుపులో ఉన్నారు. దీనిలో కొమరయ్య, సాంబయ్య అనే వీళ్ళిద్దరు నిందితులు ఆల్రెడీ ఆ భూమికి సంబంధించిన గొడవలో ఉన్న వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు. ఇవన్నీ నడుస్తున్నాగానే అధికారంలో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఉత్తగా తీసి అవతల మీద బుడి చేసి తప్పించుకుంటే
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయనేది హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కేసు వల్ల. చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. బట్ దీనిలో ఒక హత్య మొత్తం రాజకీయ రంగు పులుముకొని ఎటేటో పోతుంది. ఎవరు మీద చుట్టుకుంటుంది, ఈ ప్రభుత్వం చేసే కుట్ర ఏందో ముందు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.